చెప్పిన తర్వాత ఎవరితో సినిమా చేస్తా అంటే రామ్ చరణ్. రామ్ చరణ్ ఏంట్రా, నేను ట్రై చేస్తా ఇంకా రంగస్థాన్ తర్వాత మాట్లాడలేదు. రామ్ చరణ్ నో రామ్ చరణ్. రామ్ చరణ్ ఓకే సరే, ఓకే రామ్ చరణ్ సరే మాట్లాడదాం అయితే. ఓకే నెక్స్ట్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్. అరే నేనే ఎట్లా ఉంటుందని ఒక్కొక్కటి. నెక్స్ట్ శివరాజ్ కుమార్. ఏం మాట్లాడినా చాలా మీకు ఉంటుంది, బికాస్ వాడి సబ్జెక్ట్, వాడి కాన్ఫిడెన్స్, వాడి సబ్జెక్ట్ కోసం కష్టపడే విధానం అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ముందు ఆ స్క్రిప్ట్ మీద ఉన్న తనకున్న డిమాండ్, తనకున్న కాన్ఫిడెన్స్ చూసారు. ఆ కాన్ఫిడెన్స్ అంతటిని ఇంత డ్రీమ్ బిగ్ చేశారంటే ఆలోచించేస్తుంది. అండ్ విజయ్ ఆల్ ది బెస్ట్. ఫైనల్లీ పెద్ద మూవీ నుంచి ఫస్ట్ షాట్ అనేది రిలీజ్ అయింది. ఈ వీడియోని చూసే ముందు ఇంకా వీడియో చూడకపోతే వెళ్ళి చూసేయండి. అయినా ఇంకా చూడకుండా ఎవరుంటారులేండి. టు బి ఫ్రాంక్, మూవీ టీమ్ అనేది కంటెంట్ ఎక్కువ ఏం రిలీజ్ చేయలేదు. అఫ్ కోర్స్ ఇట్స్ జస్ట్ ఫస్ట్ షాట్ మాత్రమే కాబట్టి. సో మనం కూడా ఈ వీడియోని షార్ట్ అండ్ స్వీట్ గా ఫినిష్ చేసి నాకేమనిపించింది అండ్ నాకేం కనిపించింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. కనిపించిందంటే మైక్రో డీటెయిల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో మొత్తం మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ కొట్టండి. ఫస్ట్ థింగ్, ఏదైనా కొత్త మూవీ రిలీజ్ అవుతుందంటే ఆ మూవీలో హీరో యొక్క లుక్స్ అండ్ స్లాంగ్ అనేవి బాగుండాలి అండ్ కరెక్ట్ గా ఉండాలి. అందులో పెద్ద మూవీకి 10/10. స్లాంగ్ అనేది యాప్ట్ గా ఉంది అండ్ ఆర్సీ లుక్స్ అనేవి ఫ్రెష్ గా ఉన్నాయి. ఓటే పని చేసే నాకి ఓకే నాకు బతికే నాకి ఇంత పెద్ద బతికేందుకు. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు మనం మ్యూజిక్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అనేది చాలా బాగుంది అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. అండ్ ఓవరాల్ గా పెద్ద ఫస్ట్ షాట్ ఎలా ఉందని అడిగితే బాగుంది, చాలా నచ్చింది. పేరు పెట్టడానికి అయితే ఎక్కడ లేదు. అండ్ ఇప్పుడు మనం ఈ 1 minute 4 seconds లో నాకు అనిపించిన చిన్న మైక్రో డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, ఈ షాట్ లో రామ్ చరణ్ గారు బెల్లం తయారు చేయడానికి షుగర్ క్యాన్స్ అనేది క్రష్ చేస్తున్నారు వాళ్ళందరూ కలిసి. అండ్ తెలుగులో దాన్ని ఆ ప్లేస్ ని గానుగు ఆర్ కస్టర్ అంటారు కదా, అదే. అండ్ నెక్స్ట్ ఈ షాట్ లో జనాలందరూ కలిసి ఫ్లాగ్స్ ఎగరేస్తున్నారు. ఆ ఫ్లాగ్స్ మీద ఏముందా అని చెప్పేసి జూమ్ చేసి చూస్తే విజయనగరం అని రాసింది. అండ్ నెక్స్ట్ ఈ 2 షాట్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ ప్లేస్, బట్ ఇది డే టైం అండ్ ఇది నైట్ టైం లా ఉంది. అండ్ దట్స్ ఇట్, అంతే. 1 minute 4 seconds వీడియో కాబట్టి మనం తక్కువ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వాళ్ళు ట్రైలర్ గట్రా రిలీజ్ చేస్తే మనం డెప్త్ గా మైక్రో డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. సో సబ్స్క్రైబ్ కొట్టేమో. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.